శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీమతి సత్యరాజు జయలక్ష్మి గారు రాసిన కృష్ణార్పణం అనే కథను విందాం. ఈ కథను ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. ఇక కథలోకి వెళ్దాం. పరంధామయ్య గారు ఫ్లాట్ మెయిన్ తలుపు తీసి ఎదురుగా కనపడే సూర్యుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం ఇచ్చారు. అప్పుడే ఎదురుంటి తులసి కూడా బయటకొచ్చి వాళ్ళ గుమ్మానికి కొంచెం పక్కకున్న తులసికోట వద్ద దీపం పెట్టి మొక్కలో నీరు పోసి పూలు పెట్టి నమస్కారం చేసుకుంది. పరంధామయ్య గారిని చూసి నమస్కారం బాబాయ్ గారు అన్నది. తులసికోట దగ్గర చక్కగా ముగ్గేసి ఉంది. శుక్రవారం కనుక ముగ్గులో అక్కడక్కడా పువ్వులు పెట్టున్నాయి. పసుపచ్చ పెయింటింగ్స్తో గడప పైన దళసరి ప్లాస్టిక్ మామిడాకులతో గుమ్మానికి తోరణంతో కళకళ్లాడుతూ ఉన్నాయి. అది చూశాక తమ గుమ్మం ముందు చూసిన పరంధామయ్యకి ఆదరాబాదరాగా తుడిచి చాక్ పీసుతో 2 గీతలు తీసినట్లుగా ఉంది. ఆ అమ్మాయితో మాట్లాడకుండా లోపలికెళ్లారు. పరంధామయ్య గారికి తులసిని చూస్తే చులకన. ఆ అమ్మాయికి తమలాగా లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు తప్పులు లేకుండా చదవడం రాదని, వాళ్ళ ఆవిడిలాగా మడిగా వంట చేసి దేవునికి నైవేద్యం పెట్టదని, గొప్పగా పూజలు గట్రా చేయడం రాదని, చెయ్యదని ఆయనకి అభిప్రాయం. ఆ అమ్మాయి భర్త కూడా తూతూ మంత్రంగా సంధ్యావందనం చేస్తాడని కూడా కోపం. అది కూడా నిజమే. తులసికి ఇంట్లో పని, పిల్లల ఆలనా పాలన, ఈ మధ్య మరీ బాగాలేని మామగారు, ఆయన పరితోటే సరిపోయే అత్తగారు. మామగారికి ఒంట్లో బాగుండేటప్పుడు ఆయన సంధ్యావందనం, శివుడికి అభిషేకం చేసే ఆయనే. ఆయనకి 6 నెలల క్రితం హఠాత్తుగా కాలి కండరాలు పట్టేసి కొంచెం నడిస్తే వాపు కనపడి ఇబ్బంది పడుతున్నారు. డాక్టర్లకి చూపిస్తే ఎక్స్రేస్ తీశారు. ఏ ప్రాబ్లం లేదని, ఫిజియోథెరపీ చేయించమని చెప్పి నొప్పొస్తే తగ్గడానికి టాబ్లెట్లు, అలాగే కాల్షియం టాబ్లెట్లు, బలానికి విటమిన్ టాబ్లెట్లు రాసిచ్చారు. ఎలా వచ్చిందో ఒక్కోసారి అలాగే పోతుంది, లేకపోతే జీవితం అంతా అలాగే ఉండొచ్చు కూడా అని చెప్పారు. ఒక్కోసారి విపరీతమైన నొప్పితో అవస్థపడతారు. ఈ ఇబ్బందులతో దండం పెట్టుకోవడమే కానీ అభిషేకం, పూజ, సంధ్యావందనం కూడా చేయడానికి అవడం లేదాయనికి. ఇప్పుడు తులసి భర్తే అన్నీ గబగబా 20 నిమిషాల్లో పూర్తి చేసి ఆఫీసుకు వెళ్తాడు. తులసికి వంట చేయడం, పిల్లలకి భర్తకి పొద్దున్నే తినడానికి టిఫిన్ బాక్సులు సర్ది పెట్టడంతో పాటు అత్తగారికి మామగారికి భోజనము టిఫిన్ల ఏర్పాటుతో టైం సరిపోతుంది. తులసి కూడా ఇంటి దగ్గరే ఉన్న ప్రైవేట్ స్కూల్లో లెక్కలు చెప్తుంది. 7, 8, 9 తరగతులకి లెక్కల్లో మంచి పట్టుంది తులసికి. ఏదైనా నేర్చుకోవాలనే కోరిక ఉన్నా దానికి సరైన సమయం కలిసి రావట్లేదు. ఆ మధ్యలో లలితా సహస్రనామం తప్పులు లేకుండా నేర్చుకోవాలని ప్రారంభించింది కానీ పిల్లాడు ఇంటరు, అమ్మాయి 10th బోర్డు పరీక్షతో కుదరకపోవడంతో పూర్తిగా చదవడం మానేసింది. తనకి తప్పులు చదవడం ఇష్టం లేక, పనులతో కుదరక. పరంధామయ్య గారు ఆఫీస్లో పనిచేసే భాస్కర్తో, రామయ్యతో తానెంత గొప్పగా నమక చమకాలతో అభిషేకాలు, సంధ్యావందనం చేస్తారో, అలాగే విష్ణు సహస్రనామాలు, లలితా సహస్రనామాలు ఎంత పద్ధతిగా చదువుతారో చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కల్పించుకొని మరి. భాస్కర్ తాను రోజు ఇంట్లో దీపం పెడతానని, అలాగే రామయ్య కూడా తమ ఇంటి ఎదురుగా ఉన్న చిన్న శివాలయంలో ప్రదక్షిణలు చేసి వస్తామని చెప్తారు అడిగిన ప్రతిసారీను. పాపం వారికి ఉన్న వసతిలో వారు చేస్తారు. కానీ వారితో ఇలా కాదు, అలాగే చెయ్యాలి మీరు అని ఇబ్బంది పెట్టే పరంధామయ్యతో మాట్లాడడానికి ముందుకు రారెవ్వరు. అలా తమకి కుదరదని చెప్పినా అలాగే చెయ్యాలి అని సతాయిస్తారు ఆయన. పరంధామయ్య గారు చెడ్డవారు కాదు, కానీ అందరూ సమయం వెచ్చించి పూజ చెయ్యాలని, లేకపోతే చేసిన పూజ ఫలితం ఉండదని, అందరూ చేసేది పూజే కాదని, తనలా చేసేది దేవుడు మెచ్చే పూజ అని చెప్తారు అస్తమానం. తులసి ప్రతిరోజు సాయంకాలం 6 గంటలు దాటినాక వారింట్లో ఉండే కృష్ణ విగ్రహం దగ్గర 2 అగరత్తులు వెలిగించి శ్రావ్యంగా కృష్ణ కీర్తనలు పాడుకుంటూ ఉంటుంది. పెద్దగా సంగీత జ్ఞానం లేకపోయినా శ్రద్ధగా భక్తితో వినేవారికి బావుంది అనిపిస్తుంది. ఆ రోజు తులసి అత్తమామల 50వ పెళ్లి రోజు.
2 రోజుల నుంచి మామగారికి పర్వాలేదు అనుకున్నా తులసి సాయంకాలం వారిద్దరినీ కూర్చోపెట్టి అదే ఫ్లోర్లో ఉండే ముత్తైదుల చేత హారతిప్పించి స్వామివారి ప్రసాదం అందరికీ పెట్టాలని అనుకుని ఓ 10 మందిని పిలిచింది. అదే ఫ్లోర్లో ఉన్న 4 ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళని విష్ చేయడానికి వెళ్ళిన పరంధామయ్య గారికి అక్కడే ఉన్న కృష్ణ విగ్రహం ఏదో తెలియని కాంతితో మెరిసిపోతోంది అనిపించింది. చక్కని తులసిమాల, పించం, మురళి, గంధం జవ్వాజీ కలిపిన బొట్టు, తులసిమాల పైన కనపడుతున్న ముత్యాల దండ. ఇంతకు ముందు ఎన్నోసార్లు చూసిన విగ్రహమే. తదేకంగా చూస్తున్న పరంధామయ్యతో, ఏంటి అలా చూస్తున్నావు? అవును, ఈరోజు ప్రత్యేకంగా వచ్చాను. ఇక్కడ అరుపుల భజనలు, అర్థం లేని విందులు, హైరాణ హంగామా లేదు. వీరిది నిర్మలమైన భక్తి. వారు చేయగలిగినది చేసి కృష్ణార్పణం అంటారు. నీలాగా ఆర్భాటమైన పూజలు, ఎన్నో నైవేద్యాలు, గొప్పలు లేవు. పరంధామయ్య, నీకు భక్తి తక్కువ, హంగామా ఎక్కువ. గీతా చదువుతారు, గోల ఎక్కువ చేస్తారు. ఆర్భాటమైన భక్తి కంటే నిర్మలమైన ప్రేమకే నేను లొంగుతాను అని ఎదురుగా నిలబడి చెప్తున్న గీతాచార్యుడు కనపడ్డాడు పరంధామయ్యకి. ఏదో జ్ఞానబోధ జరిగినట్లు ఒక్కసారి ఉలిక్కిపడి కృష్ణ పరమాత్మ విగ్రహం కేసి చూశారు పరంధామయ్య. కొంటె చిరునవ్వుతో విగ్రహం అక్కడే ఉంది. ఇది భగవంతుని లీలా, లేక నాలో ఉన్న తెలియని ప్రశ్నలకు సమాధానమా అని ఆలోచనల్లో ఉన్న పరంధామయ్యని పిలిచింది తులసి, వారి ఇరువురికి పుష్పగుచ్చం అందించటానికి. అలాగేనమ్మా అంటూ దంపతులకి పుష్పగుచ్చం ఇచ్చి తులసిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు పరంధామయ్య గారు. తులసి ఇంట్లో పెట్టిన భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ప్రహృతం అస్నామి ప్రయతాత్మనః అంటూ మంద్రంగా వినపడుతోంది. ఓ 10 రోజుల్లోనే తులసి మామగారి పరిస్థితి మెరుగుపడి ఆయన పనులు ఆయనే చేసుకుంటున్నారు. పరమాత్మ అనుగ్రహం ఏమిటో పూర్తిగా అర్థమైంది పరంధామయ్య గారికి. సమాప్తం. ఇదండి కథ. చాలా చిన్నతనం నుంచి పెద్దవాళ్ళు చెప్పింది ఒకటే మాట, ఇంట్లో పిల్లలున్నా, పెద్దలున్నా, తల్లిదండ్రులున్నా వాళ్లే దైవంతో సమానం అని. మనం చెయ్యవలసిన కర్తవ్యాన్ని విస్మరించి భగవంతుడు గంటలు గంటలు పూజ చేయమని అడగడు. నిజమే కదండి? ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సామాజిక, సందేశాత్మక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.